హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఎక్సెల్ ఎక్స్ప్రెస్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఎక్సెల్ లో ఉన్న హోమ్ ట్యాబ్ లో ఉన్న ఫాంట్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ లైన్ కి మధ్యలో ఉన్న కమాండ్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ అంటారు. అసలు ఫాంట్ అనేది మనం ఎక్సెల్ లో ఎందుకు ఉపయోగిస్తాము? ఫాంట్ అనేది ఎక్సెల్ లో ఒక డేటాని క్లీన్ గా, ప్రొఫెషనల్ గా అండ్ అట్రాక్టివ్ గా డిజైన్ చేసి ప్రెజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, ఇలా ఏదైనా ఎంఐఎస్ ఫైల్స్ లో ఈ ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం అప్లై చేస్తూ ఉంటాము. దీన్ని ఫాంట్ నేమ్ అంటారు. పిక్ ఏ న్యూ ఫాంట్ ఫర్ యువర్ టెక్స్ట్. ఏదైనా టెక్స్ట్ కి నేను హెడ్డింగ్స్ కి అప్లై చేస్తున్నాను. హెడ్డింగ్స్ కి తీసుకున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి హెడ్డింగ్స్ కి ఏం యూజ్ చేయాలి, బాడీకి ఏం యూజ్ చేయాలి అనేది ఉంది. ఇక్కడ నేను టోటల్ సేల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేశాను. థీమ్ ఫాంట్ లో నేను డిఫరెంట్ థీమ్స్ చేంజ్ చేస్తున్నా. మీరు సెలెక్టెడ్ సెల్ చూడండి. ఆటోమేటిక్ గా డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డేటాని క్లయింట్ కి ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు హెడర్స్ కి ఏమో కలబ్రిన్ లైట్ యూజ్ చేయండి, డేటా పార్ట్ కి ఏమో కలబ్రీ యూజ్ చేయండి. హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హెడ్డింగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చూసారా, 8 సైజ్ నుంచి 72 సైజ్ వరకు ఉంటుంది. మనము బేసిక్ గా హెడ్డింగ్స్ కి 12 గానీ 14 గానీ యూజ్ చేస్తే బెటర్. ప్రొఫెషనల్ గా ఉండడానికి 12 గానీ 14 గానీ యూజ్ చేయొచ్చు. అండ్ డేటా పార్ట్ కి 10 ఆర్ 11, డేటా పార్ట్ కి 10 గానీ 11 గానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్, కొంచెం ఏ సైజ్ అనేది పెద్దగా, నెక్స్ట్ ఏ సైజ్ అనేది చిన్నగా ఉంది కదా, ఇది ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. అంటే క్లిక్ చేసే కొద్దీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే చిన్నగా ఉన్న ఏని క్లిక్ చేసే కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ హెడ్డింగ్స్ కి 12 గానీ 14 గానీ మెయింటైన్ చేస్తే చూడడానికి ప్రొఫెషనల్ గా ఉంటుంది. డేటాకి అయితే 11 ఆర్ 10 గానీ 11 గానీ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బోల్డ్. నేను హెడ్డింగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. హెడ్డింగ్స్ కి హెడ్డింగ్ అనేది కొంచెం బ్రైట్ గా కనిపించాలి. డేటాకి హెడ్డింగ్ కి కొంచెం డిఫరెన్స్ చూపించాలి. అందుకనే మనం ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము. అలాగే హెడ్డింగ్స్ ని కొంచెం బ్రైట్ గా చూపించడానికి నేను బోల్డ్ అనేది ఉపయోగిస్తున్నాను. ఇక్కడ చూడండి, మేక్ యువర్ టెక్స్ట్ ఈస్ బోల్డ్. టెక్స్ట్ అనేది బోల్డ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఆప్షన్ ఇటాలియన్. ఇది ఒక ఫాంట్ థీమ్ అనమాట. ఇలా ఇటాలియన్. నెక్స్ట్ ఆప్షన్ అండర్లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ రాస్తున్నాను. ఇక్కడ సమ్ ఫార్ములా రాస్తున్నాను. ఇది చూడండి, సమ్ వాల్యూ. నేను సమ్ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండర్లైన్ అనేది క్లిక్ చేశాను. సమ్ కింద అండర్లైన్ అనేది వచ్చేసింది, అప్లై అయింది. సో మీరు కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ కూడా ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే అండర్లైన్, సింగిల్ అండర్లైన్ ఉంది, అలాగే డబుల్ అండర్లైన్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటాని సెలెక్ట్ చేసి డబుల్ అండర్లైన్ ఇచ్చామంటే, సెల్ ని సెలెక్ట్ చేశాను, డబుల్ అండర్లైన్. చూడండి, ఇక్కడ డబుల్ అండర్లైన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ బోర్డర్స్. డేటా అనేది క్లీన్ గా ఉంచాలి. సో మనం బోర్డర్స్ అప్లై చేసినప్పుడు డేటా అనేది చూడటానికి కొంచెం క్లీన్ గా నీట్ గా ఉంటుంది. డేటా మొత్తం సెలెక్ట్ చేశాను. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేశాను. బోర్డర్స్ లో ఒక్కొక్క టైప్ ఉంటుంది. బాటమ్ బోర్డర్, టాప్ బోర్డర్, లెఫ్ట్ బోర్డర్, రైట్ బోర్డర్, నో బోర్డర్స్, అసలు బోర్డర్స్ అవసరం లేదు అని అంటే వదిలేయచ్చు. లేదా ఏదైనా డేటాకి బోర్డర్స్ ఉంటే తీసేయచ్చు. అప్లయింగ్ ఆల్ బోర్డర్స్. ఉన్న డేటా అన్నిటికి బోర్డర్స్ అప్లై చేయాలి. ఆల్ బోర్డర్స్ అప్లై చేస్తున్నాను. అన్నిటిని నేను అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కలర్, ఫిల్ కలర్. ఈ డేటాలో హెడ్డింగ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నేను ఆరెంజ్ కలర్ అప్లై చేశాను. ఈ ఫిల్ కలర్ అనేది సెల్ కి అప్లై చేస్తుంది. సో ఇక్కడ సేల్స్ డేటాకి వేరే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. లైట్ బ్లూ పెట్టాను. ఇక్కడ చూస్తే ఇంకా డిఫరెన్స్ చూపించాలి అంటే షేడ్ అన్నిటికీ సెలెక్ట్ చేసుకొని
గ్రీన్ అప్లై చేస్తున్నా. పెయిడ్ అన్నిటికి నేను గ్రీన్ అప్లై చేశాను. అన్పెయిడ్స్ కి నేను రెడ్ అప్లై చేస్తున్నాను. అన్పెయిడ్ సెలెక్ట్ చేశాను, రెడ్ అప్లై చేశాను. అన్పెయిడ్, రెడ్ అప్లై చేశాను. ఇప్పుడు చూడండి, ఓకే, గ్రీన్ మీద లెటర్ అనేది కనిపిస్తుంది, బట్ రెడ్ మీద లెటర్ అనేది అన్పెయిడ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఈ టైంలో మనము నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫాంట్ కి కలర్ అప్లై చేస్తుంది. అర్థమవుతుందా మీకు? అందుకే ఇది చూపిస్తున్నాను. ఫాంట్ కి కలర్ అప్లై చేస్తుంది అంటే లెటర్స్ కి కలర్ అప్లై చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెల్ క్లిక్ చేశాను, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేశాను, నేను వైట్ కలర్ పెడతాను. సెల్ కి కలర్ అప్లై చేయాలంటే ఏమో ఫిల్ కలర్, టెక్స్ట్ కి అప్లై చేయాలంటే ఫాంట్ కలర్ అని యూజ్ చేయండి. ఇలా డేటాని కొంచెం నీట్ గా ప్రెజెంట్ చేయడానికి మనము ఈ ఫాంట్ స్టైల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియోలో ఎక్సెల్ లోని ఫాంట్ గ్రూప్ గురించి కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో మెయిన్ గా డేటా సైజ్ అనేది 10 or 11 ని యూజ్ చేయండి. హెడ్డింగ్స్ కి 12 or 14 ని యూజ్ చేయండి. డేటా అనేది ప్రెజెంట్ చేసేటప్పుడు లైట్ కలర్స్ యూజ్ చేస్తే నీట్ గా, క్లీన్ గా, ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.